హలో అండి, ఈ రోజు నేను కలశంని ఎలాగ డెకరేషన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. పండగలకి, ఫంక్షన్లకి ఎప్పుడైనా చేయండి. వచ్చిన గెస్ట్లందరూ కూడా అక్కడే ఆగిపోయి అడిగి మరీ చూస్తూ ఉంటారు. ఇక్కడైతే నేను ముందుగా కలశం పెట్టుకోవడానికి ప్లేట్ని సిద్ధం చేసేసాను. ఆ తర్వాత కలశంని పెట్టేసి ఇట్లాగా కొబ్బరికాయకి అయితే ఫస్ట్ నేను ఇక్కడ డబల్ సైడ్ ప్లాస్టర్ని వేసేసి రివర్స్లో ఇట్లాగా కాడలు పైకి వచ్చేలాగా చామంచులు, వైట్ చామంచులని ఇట్లాగా అంటించాను. కలర్ కాంబినేషన్ బాగుండాలి అనేసి నెక్స్ట్ రెడ్ కలర్ గులాబీలు అయితే పెట్టాను. చుట్టానికి చూసారా ఎంత బాగుందో. పైన కొంచెం గ్యాప్ ఉంది కదా, అక్కడ ఎల్లో కలర్ ఫ్లేవర్ అనేది పెట్టాను అనమాట. ఇక్కడ నేను కలశంకి బొట్టు పెడుతున్నానండి. ఆ బొట్టు ఇట్లాగా నేను పసుపు ముద్దని ఎక్కువగా తీసుకొని బొట్టు షేప్లో లాగా పెట్టేసి తర్వాత కుంకంని పెట్టాను. కలశంని నేను ముందుగానే ఆకులు అవన్నీ కూడా వేసుకొని సిద్ధం చేసేసాను. కలశం చొమ్ముని కూడా మనము పూజించేసుకొని ఇంకా పూజలో పెట్టుకుంటే సరిపోతుంది. పైన చామంచి పెట్టేసి ఇక్కడ నేను ఫ్లవర్స్ అయితే చుట్టేశాను. చివరిగా గజరాజుల్ని పెట్టేసి దీపం వెలిగించుకొని పూజ చేస్తే చూడటానికి ఇలా ఉంటుంది. మీకు నచ్చిందా ఈ ఐడియా? నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేసేయండి.